తమది రాజకీయ పార్టీ అయ్యే ముచ్చటే లేదని ఎప్పటికీ ప్రజా సంఘం లెక్కనే ఉంటదని అన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. ప్రజా సమస్యలు తెలుసుకునేటందుకే రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నామన్నారు. డ్రగ్స్ చాలా భయంకరమైనవని, వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని అంటున్న కోదండరాంతో ప్రేమ్ ఫేస్ టు ఫేస్. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజేఏసీ రెండో యాత్ర స్టార్ట్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం యాత్రలో మరిన్ని ఏ విధంగా ముందుకు పోతుందో ప్రస్తుతం మనతో టీజేఏసీ చైర్మన్ కోదండరాం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సిరిసిల్ల రాజన్న జిల్లాలో ప్రారంభించబోతున్నాం. ముస్తాబాద్ నుంచి గంభీర్రావుపేట, అప్పర్ మానేరు, వేర్నపల్లి, తర్వాత ఎల్లారెడ్డిపేట దగ్గర ఇవాళ యాత్ర ముగుస్తుంది. రేపు మళ్ళీ ఉదయం ఎల్లారెడ్డిపేట నుంచి ప్రారంభమవుతాం. రేపు సాయంకాలానికి వేములవాడ, ఎల్లుండి ఉదయం వేములవాడలో ప్రారంభమై సాయంకాలానికి సిరిసిల్ల చేరుకుంటాం. ఇది మా కార్యక్రమం. 2019లో జేఏసీ రాజకీయంగా బలపడడం కోసం యాత్రలు చేపడుతుందని చెప్పి ఎవరన్నా అనుకుంటే మీరేమంటారు? మేము బలపడటానికి యాత్రలు చేస్తున్నాం. తప్పే ఉన్నదండి. అందులో ఏమన్నా సిగ్గుపడేది ఉందా, దాచుకునేది ఉందా? బలపడకపోతే బలహీనంగా ఉండాలని కోరుకుంటుందా ఏదన్నా సంస్థ? మేము బలపడాలని కోరుకుంటున్నాం. జేఏసీ రాజకీయ పార్టీగా అవతరించే అవకాశం ఉందా, లేకపోతే కోదండరాం పార్టీ పెట్టే అవకాశం ఉందా? జేఏసీగానే ఉంటుందండి. నేను చాలాసార్లు చెప్పిన, ఎందుకంటే ప్రజా సంఘాలుగానే ఉంటాయి. పార్టీలు వేరు, ప్రజా సంఘాలు వేరు. రీసెంట్గా ఇప్పుడు చూసుకుంటే మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో డ్రగ్స్ అనేది ఒక విద్యార్థులలో, యువతలో ఎక్కువగా పెరిగిపోతుంది. దానికి మీరు యాజ్ ఎ ప్రొఫెసర్గా మీరు అసలు తెలంగాణ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఏ విధమైన సలహా కానీ సూచన కానీ ఇస్తుంది? మొట్టమొదటిగా మేము అనుకునేది ఏంటంటే, కొంత మాలాంటి వాళ్ళకు కూడా ఒక పాత్ర ఉంది. చెప్పాలి నలుగురికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రగ్స్ జోలికి పోవద్దని యువకులకు, యువతులకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అది దగ్గరికే రానియొద్దు. దానంతా ప్రమాదకరమైంది మరొకటి లేదు. సాలెగూళ్ళలో పురుగు చిక్కుకుంటే ఎట్లనో ఇది కూడా అంతే. విలవిల కొట్టుకున్న వాళ్ళని నేను నా వ్యక్తిగత జీవితంలో నేను ఎంతోమందిని చూసిన, కాబట్టి దాన్ని దరిచేయనియవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం. 2, దీనికి వ్యతిరేకంగా ఒక ప్రచారోద్యమం మీలాంటి వాళ్ళందరి సహకారంతో మేము కూడా చాలా పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం. ఈ యాత్ర అయిపోయి రాగానే ఫస్ట్ మేము ఆ కార్యక్రమం ఒకటి మాట్లాడుకుంటాం. 3వది చాలా ముఖ్యమైనది ఏంటంటే, తల్లిదండ్రులు ఒక విషయంలో కూడా కొంత ఆలోచించాలి. మనం ఎంతసేపు మార్కుల మీద దృష్టి పెడుతున్నాం కానీ విద్యార్థుల మనోవికాసం గురించి ఆలోచించట్లేదు. ఒక నైతిక వికాసం అనేది చాలా అవసరం. పిల్లల్లో ఆ శక్తి వచ్చినప్పుడే వాళ్ళు తట్టుకొని నిలబడగలుగుతారు. మొత్తం మీదనైతే ఈ విషయంలో సమాజం ఐక్యంగా నిలిచి దీన్ని ఎదుర్కోవటానికి సంఘటితంగా కృషి చేయాలనే మా అభిప్రాయం. కెమెరామెన్ హరితో ప్రేమ్ కుమార్, V6 న్యూస్, హైదరాబాద్.